యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు. ఆలోచిస్తే ఎత్తు ఏమైనా పెరుగుతాడా? ఆలోచిస్తే ఏమైనా జరిగిపోద్దా? ఎవడు చింతించుట చేత తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు అన్నాడు. నేటి కీడు నేటికి చాలు, రేపటి దినమును గూర్చి నువ్వేమీ చింతించవద్దు. రేపటి దినము దాని చింతలను గురించి అది ఆలోచించుకుంటుంది, కానీ నువ్వైతే నెమ్మదిగా ఉండు అంటున్నాడు. ఊరికి అనారోగ్యాలు తెచ్చుకోవడమే అండి అంటే ఆలోచించడం చేత, చింతించుట చేత. యేసుక్రీస్తులో మనం ఉన్నాము, తండ్రి అయిన దేవునితో మనం ఉన్నాము, మనము చాలా గొప్ప వాళ్ళం. కాబట్టి దేనికోసం భయపడాలి? దేనికోసం మనము ఈ బాధపడాలి? దేవుడు ఉన్నాడు సమస్తమును చేయడానికి, అవునా కదా? ఆయన మీద భారం వేసేసి, దావీదు యొక్క విజయ రహస్యం అదే అండి. గొల్యాతు ఉన్నాడు, 6 మూరల జానుడు, శూరుడు, గొప్ప యుద్ధ శూరుడు. ఇతనేమో గొర్రెలు కాసుకునేవాడు. నేనేమైనా నీకు కుక్కలా కనిపిస్తున్నానా అన్నాడు గొల్యాతు. నేనేమైనా కుక్కను అనుకున్నావా? గొర్రెలను పట్టుకోవడానికి కుక్క వస్తే అల్లించినట్లు అనుకున్నావా? నా బాడీ చూసావా? నా ఎత్తు చూసావా? నా శౌర్యత్వం చూసావా? ఇదిగో ఇజ్రాయేలీలో ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు నన్ను ఎదుర్కొనడానికి. చిన్న పిల్లోడివి నువ్వు అంటే ఆయన మీద వేసుకోలేదండి దావీదు భారాన్ని. దావీదే గెలుస్తాడు, దావీదే చేస్తాడు అనుకోలేదండి. యుద్ధము యెహోవాదే అని బయలుదేరాడు, విజయాన్ని సాధించాడు ఒక్క ఏటుతోనే. ఒడిసెల గిర్ర 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 పిప్పి కొట్టేలోగా అలా పడిపోయాడండి. దేవుడు గెలిపించాడు. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. అలా లేకపోతే అల్ప విశ్వాసలమే, ఏది జరగదు, నువ్వు అనుకున్నా జరగదు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అది జరుగుతుంది అని ఆ విశ్వాసంతోనే ప్రార్థన చేయండి. దేవుడు నాకు చేస్తాడు, దేవుడు చేయ సమర్థుడు. ఆయన రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, తక్కువ కాలేదు. దేవుని హస్తము సమస్తాన్ని సృష్టించిన హస్తం అది, సమస్తాన్ని సృష్టించిన జ్ఞానం అది. నీకు ఇవ్వలేడా? ఐశ్వర్యము, ఘనత అన్నీ కలగజేయగలడండి. అయితే మనము నీతి నిమిత్తము అడగాలి. ఆత్మ సంబంధమైన వారిగా మనము విశ్వాసం ఉంచి అది జరుగుతుంది, అది జరిగింది అని నమ్మి మనము అడగాలండి. అందుకని ఏమంటున్నారంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఈ తుఫాను మిమ్మల్ని చంపేస్తుంది అనుకుంటున్నారా? ఇది కూడా దేవునికి లోబడేదే. అందుకని యోబు అంటాడండి, నువ్వు తుఫానుని కూడా నువ్వు నీ నోటి మాట చేత దాన్ని ఆదేశించేవాడివి. యోనా ప్రార్థన చేస్తూ సముద్ర గర్భంలో నీవు అన్నిటినీ శాసించేవాడివి అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ విశ్వాసం మనకుందా? నమ్మకం మనకుందా దేవుని మీద దేవుడు చేయగలడని? ఆ నమ్మకం లేకపోతే, అలాంటి విశ్వాసం లేకపోతే అల్ప విశ్వాసలమే, ఏది జరగదు మనకు.